ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పుకు దోహదపడిన అనేక కారణాల్లో జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా ఒకరు. ఆమె రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కూడా కక్షపూరిత రాజకీయాలే కొనసాగుతున్నాయని భావించక తప్పదు. ఇందుకు కారణం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమాలకు పోటీగా తను కూడా అదే రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో తను జగన్మోహన్ రెడ్డికి పోటీ ఇవ్వబోతున్నాను, ధీటైనటువంటి రాజకీయాలు చేయబోతున్నానన్న సంకేతం పంపాలన్నది ఆమె ఉద్దేశం కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి వారసుడిగా 2014లోనే ప్రజలు గుర్తించారు. 14 తర్వాత 19 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా యావత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారు, పార్టీలో చేరారు, పార్టీ రాజకీయాలను ముందుండి నడిపించారు. సో ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయిందన్న మాట వాస్తవం. ముఖ్యంగా 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి 1.5 దాదాపు ఇంకా తక్కువ ఓట్లు వచ్చి ఉండొచ్చు, 1.5% కంటే ఎక్కువ రాలేదు. ఈసారి 2% వచ్చి ఉండొచ్చు బహుశా. అంతకు మించి అయితే ఓట్లు రాలేదు, అంటే అవి కూడా 100 కంటే తక్కువ. అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర వహించిన అనేక అంశాల్లో షర్మిల కూడా ఒకరు. ముఖ్యంగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చర్చిస్తున్నామంటే, రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. అంటే రక్తదాన శిబిరాలు కానీ, పిల్లలకు పుస్తకాల పంపిణీ కానీ, లేదా దుస్తుల పంపిణీ కానీ, వైద్య సహాయం కానీ, రకరకాల అంశాల ద్వారా ఒక సేవా కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంగా రాజశేఖర్ రెడ్డి జయంతిని, అంటే 75వ జయంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. కానీ దీనికి దీటుగా తను కూడా రాజశేఖర్ రెడ్డి వారసురాలని చెప్పడం కోసం, అంతేకాకుండా తనకు ప్రజాబలం ఉంది, సత్తా ఉంది, నాయకత్వ పటిమ ఉందని ప్రూవ్ చేసుకోవటం కోసం ఆయన సోదరి షర్మిల విజయవాడలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ఇతర పెద్దలను కూడా పిలిచారని చెప్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే రాజశేఖర్ రెడ్డి చివరి వరకు ఉన్నారు, మరణించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తమ నాయకుడిగా క్లెయిమ్ చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ షర్మిల తాను రాజకీయ వారసురాలుగా గుర్తింపు పొందడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా కుటుంబ రాజకీయాలను రచ్చకెక్కించి, వీధికెక్కించి, కుటుంబం పరువు తీసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని అంతం చేయటం కోసం తన వంతు ప్రయత్నం చేసినటువంటి విషయం ప్రజలందరికీ అర్థమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమొరిగింది, వ్యక్తిగతంగా షర్మిలకు ఏమొరిగింది? ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి ద్వారా కాంగ్రెస్ పార్టీ రేపొద్దునైనా, ఇక ముందైనా, భవిష్యత్తులో అయినా గెయిన్ చేసేది ఏముండదు, లాభం పొందేది ఏముండదు, షర్మిలకి లాభం ఉండదు. ఎటొచ్చి జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిచినా, ఆయన ఓడించిన తెలుగుదేశం లబ్ధి పొందుతుంది.
తెలుగుదేశం ఖచ్చితంగా ఈ కుట్ర రాజకీయాలని ఉపయోగించుకొని తన రాజకీయ అవసరాలకు వాడుకొని అధికారాన్ని చేపడుతుంది. సో ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తించలేనటువంటి ఒక నాయకురాలు షర్మిల జగన్మోహన్ రెడ్డి అంతం చూడటానికి, రాజకీయంగా ఆయన అంతం చేయటానికి తన వంతు కృషి చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన మరో సోదరి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కూతురు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా అనేక రకాల అభియోగాలు మోపి చివరికి జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఇవాళ ఎన్నికలైపోయిన తర్వాత ఇంతవరకు ఎక్కడా కూడా తన తండ్రి కేసును గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు. మరి ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష? జగన్మోహన్ రెడ్డి పైన ఒక వ్యక్తిగత ద్వేషంతో పనిచేశారని చెప్పుకోవాలి. కానీ ఈ రకమైనటువంటి కక్షలు రాజకీయాల మధ్య రాజశేఖర్ రెడ్డి భార్య కూడా తన కుమార్తెను గెలిపించాల్సిందిగా, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిందిగా పిలుపివ్వడం మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కలిచివేసినటువంటి విషయం. ముఖ్యంగా ఆవిడ తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా అనేక మంది రాజకీయ నాయకులకు, రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నాయకులు, అధికారులు, ఇతరత్ర సన్నిహితులందరికీ ఫోన్లు చేసి తన కూతురికి సహకరించాల్సిందిగా అభ్యర్థించారు. చాలామందికి ఫోన్లు వచ్చాయి, చాలామంది వెళ్ళి కలిశారు కూడా. కానీ అంతగా ఆమె షర్మిల కోసం కష్టపడ్డంతగా జగన్మోహన్ రెడ్డి కోసం కృషి చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైనమిక్గా దూసుకెళ్లారు. ఆయన తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. తనదైన శైలిలో మొత్తం రాజకీయ వ్యూహరచన చేశారు. దాంట్లో సక్సీడ్ అయ్యారు, విజయవంతం అయ్యారు. కానీ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించినంతగా షర్మిలను గుర్తిస్తారా? గుర్తించరని తెలిసి కూడా ఆమె తన కుటుంబ రాజకీయాల నేపథ్యంలో కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలితో జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలతో ఒక దశలో రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ కేసులో ఇరికించింది జగన్మోహన్ రెడ్డి అన్నంతగా ఆవిడ అభియోగం చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అభియోగం. కానీ ఆవిడ చాలా అలవోకగా ఇలాంటి అభియోగాల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సరే, మేతావాత ఆవిడ కుట్రపూరిత రాజకీయాలకు కేంద్ర బిందువైన నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి, కానీ లాభపడింది షర్మిల కాదు, లాభపడింది చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా రాజకీయంగా రాజశేఖర్ రెడ్డిని దాదాపు 3-4 దశాబ్దాల పాటు వెంటాడి వేధించినటువంటి పత్రిక ఈనాడు. కానీ ఆ పత్రికా అధినేత మరణం తర్వాత నివాళులు అర్పించడానికి ఘనంగా వెళ్ళి మరి తన తండ్రితో ఉన్నటువంటి వైరాన్ని కూడా పక్కన పెట్టి తెలుగుదేశంతో కానీ, తెలుగుదేశం నాయకత్వంతో కానీ ఉన్నటువంటి స్నేహ సంబంధ బాంధవ్యాలను వెల్లడించారు షర్మిల. ఆవిడ కాంగ్రెస్లో ఉన్న తెలుగుదేశంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకు ఇలాంటి ఉదంతాలు మరి రుజువు చేస్తుంటాయి. ఆ సంబంధాలను తేటతల్లం చేస్తాయి, బయటపడతాయి, వెల్లడిస్తాయి. కాబట్టి అనేక రకాల అంశాలు చూసినప్పుడు ఇవాళ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాన్ని ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి నిర్వహించాలనుకున్నారు. ఆ సందర్భంగా రక్తదాన శిబిరాలు కానీ, లేదా పుస్తకాల పంపిణీ, లేదా దుస్తుల పంపిణీ, లేదా వైద్య సదుపాయం అందించడం, రకరకాల సేవా కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలనుకున్నప్పుడు
ఆ కార్యక్రమంలో ఆవిడ కూడా పాల్గొనవచ్చు. కానీ దానికి పోటీగా ఓ సభ పెట్టి తను నాయకురాలుగా ప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ రకమైనటువంటి కుట్రపూరిత, కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు ఎంతకాలం సాగుతాయన్నదే ప్రశ్న. నిజానికి ఎప్పుడో తమిళనాడులో అయితే జయలలిత తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాలేదు. ఎంజీఆర్ శిష్యురాలుగా ఎంజీఆర్ వారసత్వ రాజకీయాలను పుణికిపుచ్చుకొని వచ్చారు. అట్లాగే మిగతా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు సుచేత కృపలాని కానీ మిగతా చాలామంది ఎక్కడ ఒక ముఖ్యమంత్రులైనా కూడా లేదా రాజకీయాల్లో వెలిగినా కూడా వాళ్ళంతా భర్త నుంచి వచ్చినటువంటి లేదా తమ రాజకీయ గురువుల నుంచి వచ్చినటువంటి వారసత్వంగానే వచ్చారు. కానీ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చింది ఒక ఇందిరాగాంధీ మాత్రమే. ఆమె కొన్ని కీలకమైనటువంటి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాల్లో ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్ అంగీకరించాల్సి వచ్చింది. అప్పుడు కూడా మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. వైదొలి గారు, చంద్రశేఖర్ కానీ, మొరార్జీ దేశాయ్ కానీ చాలామంది వెళ్ళిపోయారు. అయినా ఆమె నిలదొక్కుకోవడానికి అనేక రకాల రాజకీయ కారణాలు, అస్థిర పరిస్థితులు ఇవన్నీ సహకరించాయి. ఇంకొక విషయం, నెహ్రూకు కొడుకులు లేరు, కూతురు ఒక్కతే ఉంది. రాజకీయ వారసత్వంగా ఆమె రావడానికి కారణం నెహ్రూ కొడుకులు లేకపోవటం. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి వారసురాలిగా తన్ను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఇలాంటి చర్యలు చేపడితే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, హర్షిస్తారు? అంటే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తప్పకుండా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కాంగ్రెస్లో కొనసాగాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గత్యంతరం ఉన్నా లేకపోయినా ఆమె నాయకత్వాన్ని అంగీకరించాలి, ఇలాంటి కార్యక్రమాలకి సహకరించాలి. కానీ నిజానికి రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించిన తర్వాత అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయన వెంట నడవడానికే సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికీ నడుస్తున్నారు. చూడాలి ఇప్పుడు రేపొద్దున జరగబోయేటువంటి మరి రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవ కార్యక్రమంలో 75వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీ వస్తారా, సోనియా గాంధీ వస్తారా, వీరెవరూ రాకపోవచ్చు. కేరళకు చెందినటువంటి సి వేణుగోపాల్ లాంటి వాడిని పంపించవచ్చు, లేదా మరొకరిని ఎవరైనా పంపించవచ్చు. అలాగే పొరుగున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి వస్తారా, రాకపోవచ్చు ఆయన కూడా. చూడాలి. అనేక రకాల ఫ్యాక్టర్స్ మధ్య తను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రత్యర్థులతో చేతులు కలిపి కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కుపెట్టిన షర్మిల ఏ మేరకు మరి విజయం సాధిస్తారో చూడాలి.